శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అని వెంకటాద్రి వంటి పవిత్రమైనటువంటి ప్రదేశం కానీ, వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దైవం కానీ లేరు అని చెప్పబడింది. వెంకటేశ్వరుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే ఈ వెంకటాద్రి మీద వెంకటేశ్వరుడు అనేటటువంటి పేరుతో విలసిల్లాడు అని పద్మపురాణం, ఆ తరువాత వరాహ పురాణం మొదలైనటువంటి గ్రంథాలన్నీ మనకి తెలియచెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం అందరికీ తెలిసిందే అయినా ఈయన ఇక్కడికి రావడానికి కలిగినటువంటి కారణాన్ని మాత్రం ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే, ఆశ్వయుజ మాసం వస్తోంది అంటేనే ఒకవైపు అమ్మవారి యొక్క పూజలు ఉవ్వెత్తున జరుగుతూ ఉంటాయి, మరొక వైపు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ సమయంలోనే ఎందుకు జరుగుతాయి అనేటటువంటి సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, అసలు ఎందుకు జరుగుతాయి, ఈ సమయంలోనే ఎందుకు జరగాలి అనేటటువంటి సందేహాలు రావడం సహజం. ఈ సందేహాలన్నీ తీరాలంటే ఈ వెంకటాచలానికి వెంకటేశ్వరుడు వచ్చి, వెంకటేశ్వర రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆవిర్భవించి ఇక్కడ ఉండడానికి కలిగినటువంటి కారణాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవడానికి దేవతలందరూ కుతూహలపడుతూ ఉంటే, నే తెలుసుకుని వస్తాను అని బయలుదేరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు దైవాలు కారు అని చెప్పి వాళ్ళని గురించి ఈయన నిర్ణయం చేసేసుకున్నాడు. వారికి శాపాలు ఇచ్చాడు, వైకుంఠానికి వచ్చాడు. వైకుంఠానికి రాగానే విష్ణువు లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉంటే నన్ను గమనించలేదా అని చెప్పి ఆ విష్ణువుని హృదయస్థానంలో ఆయన తన్నాడు. సరే, విష్ణుమూర్తి ఆయన పాదసేవ చేస్తున్నట్టుగా, అయ్యో నా గుండెలు తగిలి మీ పాదాలకి నొప్పి కలిగిందా అని చెప్పి ఆయన పాదాలు పట్టినట్టుగా పడుతూ ఆయన అరికాలులో ఉన్నటువంటి 3వ నేత్రాన్ని చిదిమివేయడం, ఆయనకు అహంకారం పోవడం, ఇలాంటి కథలన్నీ ఉన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి భూలోకానికి వెళ్ళిపోయింది అలిగి. 2 కారణాలు. ఒకటేమిటంటే, తన కళ్ళ ఎదురుగా తన భర్తను అవమానం చేస్తూ ఉంటే ఏ స్త్రీ కూడా సహించలేదు. ఎందుకు? తన భర్త లోకంలో అందరికన్నా గొప్పవాడుగా ఉండాలని స్త్రీ సహజంగా ఉండేటటువంటి కోరిక. అది మొదటి కారణం. నిజం చెప్పాలంటే దానికన్నా ప్రధానమైన పరపురుషుడైనటువంటి భృగు మహర్షి పాదంతో ఇలా తన్నితే తనని స్పృశించాడు కనుక, పరపురుషుడు తనని స్పృశించినప్పుడు, అందులోనూ పాదంతో తన స్థానం మీద ఆయన కొట్టినప్పుడు ఊరుకున్నాడు అనేటటువంటి కోపంతో అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. ఇలా వెళ్ళిపోవడం వెనక, ఈ ప్రణాళిక వేయడం వెనక ఒక బ్రహ్మాండమైనటువంటి కారణం ఉంది. భూలోకంలో కలియుగంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఉద్ధరించటానికి భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక ఇది. ఈయన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అదే మనం వింటూ ఉంటాం, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని. ఆ వెంకటేశ్వరుడికి మంగళం పలుకుతూ ఉండేటప్పుడు చెప్పింది శ్రీవైకుంఠ విరక్తాయ, వైకుంఠం మీద విరక్తి కలిగి వచ్చినటువంటి ఆయనకి. రమయా రమమాణాయ, లక్ష్మీదేవి యందు మనసు పరిపూర్ణంగా లగ్నమైపోయి అందులో ఆనందిస్తూ ఉండేటటువంటి వాడికి. స్వామి పుష్కరిణీ తటే, స్వామి పుష్కరిణి యొక్క తీరంలో ఉన్నటువంటి వాడికి మంగళం కలుగ్గా కానీ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలా వచ్చినటువంటి వాడు కలియుగంలో ఉన్నటువంటి జీవులందరినీ
తేలికగా ఉద్ధరించటం కోసం, వారి భక్తి తన మీద ప్రసరింపచేస్తే వారందరినీ కూడా ముక్తి మార్గం వైపు మరల్చడం కోసం వెంకటాద్రి మీదైన నివాసమై ఉన్నాడు అని చెప్తారు. ఇలా ఈ వెంకటాద్రి మీద ఆయన వచ్చి నివాసం చేసినటువంటి సమయంలో బ్రహ్మాది దేవతలందరూ విష్ణువు లేడే అని చెప్పి ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరి వస్తే, ఆ వచ్చినప్పుడు వారెదురుగా ఆయన ఆవిర్భవించినటువంటి సమయం ఏది అంటే, మనకి ఏ ప్రదేశమో చక్కగా తెలియచెప్తూ ఉంది. ఏ ప్రదేశంలో ఈయన ఆవిర్భవించాడు అనేటటువంటి సంగతి పద్మపురాణంలో మనకి చక్కగా తెలుస్తోంది. ఆదౌ కలియుగే జంబూద్వీపే భారతవర్షకే గంగాయా దక్షిణే భాగే యోజనానాం శతద్వయే పంచయోజనమాత్రే తు పూర్వాంబోధిస్తు పశ్చిమే మాసే భాద్రపదే విష్ణుతిథౌ విష్ణుసమన్వితే సిద్ధయోగే సోమవారే గిరౌ నారాయణాహ్వయే స్వామి పుష్కరిణీ తీరే పశ్చిమే భూచ్చ పశ్చిమే బృందారకాణాం బృందైస్తు ప్రార్థితో లోకరక్షకః ఆవిర్భూవ భగవాన్ శ్రీనివాస పరం పుమాన్. పద్మపురాణంలో ఎక్కడ ఎప్పుడు శ్రీనివాసుడు అయినటువంటి వెంకటాచలపతి అనే పేరుతో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడో స్పష్టంగా తెలియచెప్పడం జరిగింది. ఏదో పూర్వకాలం ఆదం అంటే పూర్వకాలం అంటే ఇంతకు ముందున్నటువంటి విషయం గురించి చెబుతూ, కలియుగంలో జంబూద్వీపంలో భారతవర్షంలో గంగానదికి దక్షిణ భాగాన ఎంత దూరం అంటే 200 యోజనాల దూరంలో. యోజనం అంటే 8 మైళ్ళని 12 మైళ్ళని 2 మైళ్ళని రకరకాల కొలతలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కొలత గురించి చెప్పడం జరిగింది కనుక దరిదాపుల్లో ఏదైనా సరిపోతుంది. గంగకి దక్షిణ తీరంలో కొన్ని 100 మైళ్ళ దూరంలో, పశ్చిమ సముద్రానికి 5 యోజనాల దూరంలో, పూర్వ సముద్రానికి అంటే తూర్పు సముద్రమైనటువంటి బంగాళాఖాతానికి 5 యోజనాల దూరంలో, భాద్రపద మాసంలో విష్ణుతిథి అంటే ఏకాదశి నాడు, విష్ణుతిథితో కూడుకున్నటువంటి ఏకాదశి నాడు సిద్ధయోగంలో సోమవారం నాడు నారాయణ పర్వతం మీద స్వామి పుష్కరిణీ తీరంలో దేవతలందరికీ తాను ఆవిర్భవించి దర్శనమిచ్చాడు అని చెప్పబడింది. వెంకటాచలం యొక్క స్థితి ఎక్కడ ఉందో, ఏ ప్రదేశంలో వెంకటాచలం ఉందో చెప్పబడింది. అదే అంతే కదండి, గంగానదికి దక్షిణ దిక్కున ఉంది, మరి తూర్పున ఉండేటటువంటి బంగాళాఖాతానికి 5 యోజనాల దూరంలో ఉంది. ఇవన్నీ దరిదాపుల్లో మనకి లెక్కలు సరిపోతూ ఉండేటటువంటిదే. అక్కడ ఉన్నటువంటి పర్వతానికి నారాయణాద్రి అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. ఎందుకు ఇలాంటి పేర్లు పెట్టారన్నది కూడా మనం తర్వాత తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆవిర్భవించిన రోజు ఏమిటి అంటే భాద్రపద మాసంలో సోమవారం నాడు ఏకాదశి తిథి ఉన్నప్పుడు యోగం కరణమని చెప్తామే, సిద్ధ అనేటటువంటి యోగం ఉన్నటువంటి సమయంలో ఆవిర్భవించాడు. దీన్ని మరొక రకంగా ఎలా చెప్తూ ఉంటారంటే కన్యామాసంలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్ర సమయంలో అని చెప్తారు. ఇక్కడ కూడా శ్రవణ నక్షత్రమే. కన్యామాసం అంటే సౌరమానంలో సూర్యుడు కన్యారాశిలో చరించేటటువంటి కాలం. చాంద్రమానంలో భాద్రపద మాసం. అందుకే అప్పుడప్పుడు భాద్రపద మాసంలోనూ అప్పుడప్పుడు ఆశ్వయుజ మాసంలో కూడా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ భాద్రపదం ఆశ్వయుజం అనేటటువంటి తేడాలు ఉత్తర దేశీయులకి దక్షిణ దేశీయులకి తేడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పౌర్ణమితో తిథి మొదలవుతుంది, నెల మొదలవుతుంది, మనకు అమావాస్య నాడు వచ్చేటటువంటి పాడ్యమితో మొదలవుతుంది. ఇంకా వాళ్ళకి ఈ తేడాల వల్ల ఆశ్వయుజం భాద్రపదం అనేటటువంటి తేడాలు కూడా వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా మనం ఏదైతే నవరాత్రులు శరన్నవరాత్రులు అని చెప్పుకుంటూ ఉంటామో ఆ సమయంలోనే ఈ బ్రహ్మోత్సవాలు ఈయన ఆ శరన్నవరాత్రుల సమయంలో వచ్చే శ్రవణ నక్షత్రం నాడు ఆయన ఆవిర్భవించడం జరిగింది అని చెప్పి ఆ సమయానికి అటు ఇటుగా మనం బ్రహ్మోత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వివరాలన్నీ తరువాతి భాగంలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.